గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లో మనం నెక్స్ట్ క్వశ్చన్స్ ఏమున్న విషయాన్ని ఒకసారి చూద్దామండి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో జీగ్లర్ నాటా కెటాలసిస్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఆ జీగ్లర్ నాటా కెటాలసిస్ని ఫస్ట్ ఒక 5 minutes మనం చేసేసి, అంటే నా ఉద్దేశం ఒకసారి రీకాల్ చేసేసుకుని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాం. నాకు తెలిసినంతవరకు ఇక్కడ ఈ రూల్డ్ పేపర్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఎపిర్ అవ్వకపోతే కానీ ఒకసారి చెప్పండి. మనం నిన్న క్లాస్లో నేర్చుకున్నటువంటిది ఏంటంటే జీగ్లర్ నాటా కెటాలసిస్. ఎప్పుడైనా అండి ఒక క్లాస్ని మనం 1-2 సార్లు రిపీటెడ్గా కనుక చూసినట్లయితే కొంచెం క్విక్గా దాని గురించి రాయగలుగుతాం ఎగ్జామినేషన్స్లో. ఇప్పుడు మీరు చేసేటటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో వింటున్నారు కదా, దీని తర్వాత క్లాస్ అయిపోయిన 5 minutes కనుక చదివేశారనుకోండి, ఆ క్వశ్చన్ అయిపోతుంది అనమాట. మళ్ళీ రిపీట్ చేయగల. అంటే జీగ్లర్ నాటా కెటాలసిస్ అనేటటువంటి దానిలో ఏం చేస్తారంటే 2 సొల్యూషన్స్ని తీసుకుంటారండి. ఆ సొల్యూషన్స్ ఎవరెవరిని తీసుకుంటారంటే ఫస్ట్ ట్రై ఇథైల్ అల్యూమినియం తీసుకుంటారు. అంటే ఇలా అల్యూమినియం ఉందనుకోండి, C2H5 అనేటటువంటిది థ్రైస్ తీసుకుంటారు. ఎప్పుడు అల్యూమినియంకి 3 కలిసి ఉంటాయండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఇలా ఉంటుంది చూడండి, AlCl3 అలా ఉంటాయి. అల్యూమినియం ట్రైక్లోరైడ్, ఆ అల్యూమినియం క్లోరైడ్స్ ఇలాంటి వాటిని ఫామ్ చేసినప్పుడు ఈ రకంగా 3టిని తీసుకుంటుంది. ఎందుకంటే అల్యూమినియంకి +3 ఛార్జ్ ఉంటుందండి. సో కాబట్టి అది రియాక్ట్ అయ్యేటప్పుడు 3 Cl- రియాక్ట్ అవుతుంది. సో ఇట్ విల్ ఫామ్ ఏ కాంపౌండ్ బై టేకింగ్ 3 నెగిటివ్ అయాన్స్. వాటితో తీసుకుని అవుతుంది. అలాంటి ఒక కాంపౌండ్ తీసుకున్నారు, ట్రై ఇథైల్ అల్యూమినియం తీసుకున్నారు. ఇది ఒక సొల్యూషన్ అనమాట. ఇలా ట్రై ఇథైల్ అల్యూమినియం తీసుకున్నప్పుడు టైటానియం టెట్రాక్లోరైడ్ని తీసుకుంటారు. టైటానియం టెట్రాక్లోరైడ్ అంటే టైటానియంకి 4 క్లోరిన్లు వేయాలి. టైటానియం చుట్టూ మనకు ఎప్పుడు 6 బంధాలు చూపించాలండి. సో 1, 2, 3, 4. ఆల్రెడీ ఇక్కడ క్లోరిన్తో మనం చూపించినటువంటిది 6వ బంధం, అదే 5వ బంధం. సో ఇప్పుడు మనం నెంబర్ లెక్కేసుకుంటే 1, 2, 3, 4, 5, లాస్ట్ 6th వన్ అనేదాన్ని ఎంటీగా చూపిస్తాం. అంటే దాని కెపాసిటీ 6 పాయింట్స్ని మనం చూపించేలాగా దాన్ని చూపిస్తాం. ఈ రెండింటిని కనుక మనం రియాక్ట్ చేసినట్లయితే ఏం జరుగుతుందంటే ఇందులో ఉన్నటువంటి C2H5 అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఒక C2H5 ఇక్కడ ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి బాక్స్లోకి వెళ్తుంది. ఇందులో ఉన్నటువంటి ఒక క్లోరిన్ దీని దగ్గరికి వస్తుంది. మీరు ఆల్రెడీ మీ టెక్స్ట్ బుక్లో, మీ నోట్స్లో చూపించినట్లుగా మొత్తం అంతా వేసి ఇలాగా డాటెడ్ లైన్స్ వేసి అలాగే చూపిస్తేనే మార్కులు పడతాయి అనేది లేదు. సింపుల్గా కూడా రాయొచ్చు. సింపుల్గా ఎలా రాయొచ్చు అనేది చెప్పడానికి నేను ఇప్పుడు ఈ 5 minutes క్లాస్ చెప్తున్నాను. ఈ చెప్పేటప్పుడు దాంట్లో నేనేమైందండి, ఇది L-TI-C2H5 తీసుకున్నాను. ఇక్కడ ఖాళీ చూపించాను ఇలాగా. మిగతావన్నీ క్లోరిన్స్, 1, 2, 3 క్లోరిన్స్. ఇంక మరి ఇక్కడ ఎడిషనల్గా ఏం రాయాలి, AlC2H5 అనేది 2 అవుతాయి. ఎందుకు 2 అవుతాయి, ఒకటి పోయింది కదా. ఇక్కడ దీనికి ఎవరు కలుస్తారు, క్లోరిన్ కలుస్తారు. సో ఈ రియాక్షన్ని మనం చూపించేటప్పుడు అండి ఇలాగ బాక్స్ వేసి క్లోరిన్స్ వేసి ఈ రకంగానే చూపించాలి అనేటటువంటి విధానం అయితే ఏం అవసరం లేదండి. స్ట్రైట్గా కూడా రాసేయచ్చు ఈక్వేషన్. ఇలా రాయొచ్చు. స్ట్రైట్ ఈక్వేషన్ రాసేటప్పుడు ఎలా రాస్తామంటే, స్ట్రైట్ ఈక్వేషన్ రాసేటప్పుడు ఒక సెకండ్, ఇది ప్రాసెస్ అవుతుంది. స్ట్రైట్ ఈక్వేషన్ రాసేటప్పుడు ఇలా కూడా రాయొచ్చు. ఎలా అండి, AlC2H5 థ్రైస్, బాగా వినండి మీకు చెప్పేది, TiCl4 స్ట్రైట్ ఇలా రాయొచ్చు ఈక్వేషన్. ఇలా రాసినా మీకు మార్కులు అవే మార్కులు, దాంట్లో చేంజ్ ఏం లేదు. ఇక్కడ TiCl3 టైమ్స్ ఉంటుంది, ఈ పక్కన C2H5 వస్తుంది, ప్లస్ AlC2H5 ట్వైస్ పక్కన Cl. ఇలా రాసినా అంతే, ఏదైనా ఒకటే. ఈ పై దానికి అన్ని అవే మార్కులు వేస్తారు, ఎలా రాసిన దానికి అవే మార్కులు వేస్తారు, దానిలో డౌట్ లేదు. కానీ ఇలా రాస్తే ఎవరైనా పైన చెప్పినట్టుగా రాస్తే కొంచెం రియాక్షన్ మెకానిజం మనం ఈజీగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది కెటలిస్ట్, అంటే ఈ ప్లేస్లో ఉన్నది ఎవరంటే ఇది కెటలిస్ట్. ఎవరు, ఇక్కడ నేను చూపించినట్టు ఈ కాంపౌండ్ కెటలిస్ట్. ఈ కెటలిస్ట్ రియాక్షన్ని మెల్లగా ముందుకు ప్రొసీడ్ చేసుకుంటూ తీసుకువెళ్తుంది. ఓకేనండి.
ఎవరిని కలపాలనుకుంటున్నాను నేను ఒక మాలిక్యూల్ కలపాలనుకుంటున్నాను. ఎవరో మాలిక్యూల్ CH2 అనే మాలిక్యూల్ని ఈ పైన ఉన్నదానికి కలపాలని అనుకుంటున్నాను. అంటే ఈ క్యాటలిస్ట్ దగ్గరికి రియాక్షన్ చేయాలని తీసుకెళ్ళి రియాక్షన్ చేయాలని చూస్తున్నాను. సో రియాక్షన్ ఎలా స్టార్ట్ చేసి చూపిస్తాం మనం? ఇదిగోండి ఇలా చూపిస్తాం. ఎలాగా? టైటానియం పక్కన ఇక్కడ ఖాళీ ఉన్నట్టు నేను చూపిస్తున్నాను. ఈ పైన C2H5 రాస్తున్నాను. ఇది అన్ని వైపులా సిమెట్రికల్గా ఉంటుంది మాలిక్యూల్. ఎటైనా ఎటైనా మార్చుకోవచ్చు అటు ఇటువి. 3 క్లోరిన్లు ఉన్నాయి. ఇక్కడ ఎల్ అనేది ఉంది, ఇది అన్స్పెసిఫైడ్ లైగండ్. సో నేను దీనికి ఎవరిని యాడ్ చేయాలని చూస్తున్నాను? CH2 కలపాలని చూస్తున్నాను. సో నేను ఇలా రాశాను, CH2 అని ఇలా రాశాను. రాసినప్పుడు ఏమవుతుందండి మీరు గమనిస్తే ఈ డబుల్ బాండ్లో ఉన్నటువంటి ఒక పై బాండ్లో ఉన్న 2 ఎలక్ట్రాన్లు ఇక్కడికి వస్తాయి. 2 ఎలక్ట్రాన్లు ఆ ప్లేస్లోకి వచ్చేసినాయి అంటే ఇప్పుడు ఏమైంది మీరు దీంట్లో గమనిస్తే ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు వచ్చింది. అంటే యాక్చువల్గా ఈ 2 కార్బన్స్ మధ్యలో షేరింగ్ అవ్వాల్సినటువంటి ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చేసినాయి. కాబట్టి ఈ కార్బన్కి ఎవరికి వస్తారు ఛార్జ్ అంటే ప్లస్ ఛార్జ్ వస్తుంది. మనం ఇదంతా రియాక్షన్లో రాయాల్సిన పని లేదు, నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ ప్లస్ ఛార్జ్ వస్తుంది. ఈ ప్లస్ అనేది ఎవరికి సంబంధించింది? ఈ జాతికి సంబంధించింది. ఏంటి జాతి అంటే C2H5 అనేది ఆర్గానిక్ కాంపౌండ్. కాబట్టి ఈ ప్లస్కి అట్రాక్ట్ అయ్యే విధంగా ఇది దీని దగ్గర ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్లు తీసేసుకుని, అంటే నా ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్లు తీసేసుకుని ఇది దీని వెనక్కి వచ్చి కలుస్తుంది. అంటే ఇప్పుడు మీకు ఫైనల్గా కాంపౌండ్ ఏమైంది ఒకసారి ఆలోచించండి. కాంపౌండ్ ఎలా అయింది చూడండి. ఎల్ డాష్ టైటానియం. ఈ పైన ఎవరు వచ్చారండి? ఇప్పుడు గ్యాప్ వచ్చింది, అది వెళ్ళిపోయింది కదా, ప్లేస్ వదిలిపెట్టి. ఇది క్లోరిన్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఎవరు కలిసారు? నేను ఎలా చూపిస్తున్నాను, CH2 సింగిల్ బాండ్ CH2. కలర్స్ వాడాల్సిన పని లేదు, మీకు అర్థం కావాలని నా తాపత్రయం అంతే. డాష్ C2H5. మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు ఇది మొత్తం రియాక్షన్ ఎవరిని ఏమంటారు అంటే పైన వేసినటువంటి ఈ రియాక్షన్ని, అదేవిధంగా కింద వేసినటువంటి ఈ 2వ రియాక్షన్ మొత్తాన్ని కలిపి ఏం చేస్తారంటే ఇనిషియేషన్ అని చెప్పేసి అంటారు. రియాక్షన్ని స్టార్ట్ చేస్తారు మీరు ఈ ప్లేస్లో. ఇనిషియేషన్ చేసిన తర్వాత ఎవరిని చూపించాలి రియాక్షన్లో? మనం ప్రోపగేషన్ చూపించాలి. ప్రోపగేషన్ నేను ఇక్కడ రాస్తున్నాను. ఏమండి ఓకే, ఇది ప్రోపగేషన్ అంటే ఏంటి? ఇక్కడ మనం రాసినటువంటి ఈ మాలిక్యూల్ మొత్తాన్ని ఇక్కడ తెచ్చుకోవాలి. ఇక్కడ తెచ్చుకుని ఆ మాలిక్యూల్ తోటి రియాక్షన్ రాయాలి. ఆ మాలిక్యూల్ మొత్తాన్ని తెచ్చుకునే ప్రయత్నం నేను చేస్తున్నాను. అంటే ఆ మాలిక్యూల్ ఇలా రాసుకుంటున్నాను. ఎలా? ఎల్ డాష్ టైటానియం. నేను పైన రాసుకుంటాను దాన్ని, కొంచెం నాకు కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. CH2 సింగిల్ బాండ్ C2H5. మీకు కలర్స్లో చూపిస్తే అర్థం అవుద్దాం అనుకుంటున్నాను ఒకసారి. సో ఇది నేను తీసుకున్నాను కలర్స్లో. ఎలా? CH2 సింగిల్ బాండ్ C2H5. ఇక్కడ ఎవరున్నారు? ఖాళీగా ఇలా బాక్స్ ఉంది. ఇక్కడ Cl ఉంది, ఇక్కడ Cl ఉంది. ఇప్పుడు మళ్ళీ దీని దగ్గరికి ఇంకొక మాలిక్యూల్ వచ్చింది. ఇంకొక మాలిక్యూల్ నేను మళ్ళీ ఇలా రాస్తున్నాను. ఈసారి దీన్ని పింక్ కలర్తో రాస్తాను. ఎలాగా? CH2 డబుల్ బాండ్ CH2 అనేది వచ్చి రియాక్ట్ అవుతుంది అన్నమాట. అప్పుడు మనకేం తెలుసు? ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బాండ్ని ఈ ప్లేస్లోకి షిఫ్ట్ చేయడం తెలుసు. ఈ షిఫ్ట్ చేసినటువంటి ప్లేస్లో 2 ఎలక్ట్రాన్లు రావడం తెలుసు. ఈ 2 ఎలక్ట్రాన్లు ఈ బాక్స్లోకి అట్రాక్ట్ అవ్వడం తెలుసు. అందువల్ల ఇక్కడ ప్లస్ ఛార్జ్ రావడం తెలుసు. అప్పుడు ఇది ఈ మొత్తాన్ని తీసుకుని దీనికి అటాచ్ అవుతుంది. ఇప్పుడు ఈ రియాక్షన్ మనం చూపించాం అనుకోండి. ఎలా చూపించాలి? ఎల్ డాష్ టైటానియం. దీనిపైన ఖాళీ చూపిస్తున్నాను. ఫర్దర్గా ఇక్కడ ఒక క్లోరిన్, సో స్ట్రైట్ ఈక్వేషన్ వేసేటప్పుడు ఈ పింక్ కలర్తో చూపిస్తా. ఫస్ట్ CH2 సింగిల్ బాండ్ రెడ్ కలర్తో చూపిస్తాను. అంటే నెక్స్ట్ ఐటమ్స్ అనమాట. CH2 సింగిల్ బాండ్ మళ్ళీ బ్లూ కలర్తో చూపిద్దాం C2H5 కదమ్మా. ఇలా మనకి ప్రోపగేషన్ అనేది జరుగుతూ ఉంటుంది రియాక్షన్లో. ఫైనల్గా
టెర్మినేషన్ ఏంటండి? ఆగిపోవటం. రియాక్షన్ ఏ ప్లేస్లో మనకు టెర్మినేట్ అయిపోతుంది. అంటే ఈ మాలిక్యూల్ చూస్తే ఈ మాలిక్యూల్ యొక్క సైజు పెరుగుతున్న కొద్దీ ఈ మొత్తం మాలిక్యూల్ ఇటు నుంచి ఆ బాక్స్లోకి, మళ్ళీ ఆ బాక్స్లోంచి కిందకి ఇలా అటు ఇటు ఫ్లిప్ అవుతుంది కదండి. ఈ ఫ్లిప్ అవటం అనేటటువంటిది కష్టమైపోద్ది. ఎందుకని దీని యొక్క చైన్ యొక్క లెంత్ పెరిగిపోతున్న కొద్దీ ఇంత పెద్ద చైన్ అటు ఇటు మార్చలేదు ఇది. అప్పుడు దానంతా అదే ఆ కెటలిస్ట్ని కిల్ చేస్తుంది, అంటే ఆపేస్తుంది. రియాక్షన్ ఫర్దర్గా జరగకుండా అటువంటి రియాక్షన్స్ని దాన్ని స్టాప్ చేస్తుంది. ఆ స్టాప్ చేయటం కోసం అని చెప్పేసి ఇది చేసేటటువంటి పని ఏంటి అంటే ఇది ఎలా ఆ కెటలిస్ట్ని కిల్ చేస్తుంది అంటే ఈ బాక్స్లోకి ఒక H- పంపించేస్తుంది. పంపించేస్తే H- రాగానే హైడ్రైడ్ అంటారు H-ని. ఆ ప్లేస్లో రియాక్షన్ ఆగిపోతుంది. ఎలా ఆగిపోతుంది అనేది ఒకసారి నేను చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఎల్ టైటానియం. ఇప్పుడు నేను ఇక్కడ ఖాళీ పెట్టుకుంటున్నాను కావాలని, నాకు అలా నచ్చింది పెట్టుకోవటం. సో నేను ఈ రియాక్షన్ పైన చూపించేటప్పుడు CH2 పింక్ కలర్ కదా, దిస్ వన్ CH2 సింగిల్ బాండ్ CH, ఇక్కడ ఒక H విడిగా చూపించాను. అది కూడా CH2నే నా ఉద్దేశం. ఫర్దర్గా ఉన్న టోటల్ కాంపౌండ్ అంతటిని కలిపి నేను ఏం రాశానంటే RP అని రాసుకున్నాను. RP అంటే ఏంటంటే ఆల్కైలేటెడ్ ప్రొడక్ట్ అని టోటల్గా, లేదా ఆల్కైల్ ప్రొడక్ట్ అని. సో ఇవన్నీ ఎవరవుతారు? క్లోరిన్స్ అవుతాయి. రిమైనింగ్ అన్నీ కూడా క్లోరిన్స్. అంటే కలర్స్ వేస్తే కొంచెం ఫాస్ట్గా క్యాచ్ చేస్తారని. సో ఇలా ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, దీంట్లోకి మళ్ళీ ఇంకో మాలిక్యూల్ రాకుండా ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఉన్న Hని చూసారండి, ఇవంతా చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ H ఉంది కదండి, ఈ Hని మొత్తం ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి కార్బన్కి Hకి మధ్యలో. ఆ 2 ఎలక్ట్రాన్లు తీసేసుకుని ఇది ఇందులోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అప్పుడు 2 ఎలక్ట్రాన్లు పోగొట్టుకుంది అనుకో, ఈ కార్బన్కి ఏ ఛార్జ్ వస్తుందండి? ప్లస్ ఛార్జ్ వస్తుంది. ఆ ప్లస్ ఛార్జ్ రాగానే ఈ CH2 బాధపడుతుంది. బాధపడి నీకెందుకు ఆ బాధ, నేను పని చేస్తాను, నా దగ్గర ఉన్న టైటానియంతో 2 ఎలక్ట్రాన్లు తీసేసుకుని ఇక్కడికి వచ్చేస్తాను అంట. వేరే కలర్తో చూపిస్తాను. ఈ ప్లేస్లోకి వచ్చేస్తాను అంటే ఈ 2 ఎలక్ట్రాన్లు తీసేసుకుని ఈ బాండ్ని బ్రేక్ చేసుకుని మీ దగ్గరికి వచ్చేస్తాను అని అంటుంది. అప్పుడు ఏమైందండి, మొత్తం ఫైనల్గా మీకు ప్రొడక్ట్ ఎలా మారిపోయింది అంటే ఇలా మారిపోయింది. చూడండి, ఎల్ డాష్ టైటానియం ఎవరు కలిసారు దీనికి? H కలిసింది. ఈ ప్లేస్లో ఏమనండి, చిన్న బాక్స్ ఖాళీ వచ్చింది. ఖాళీ వచ్చి ఇది క్లోరిన్, ఇది క్లోరిన్, ఇది క్లోరిన్, 3 క్లోరిన్స్ వచ్చాయి. ప్లస్ ఇక్కడ వచ్చే ప్రొడక్ట్ ఎవరు వచ్చారు? CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ RP అనే ప్రోడక్ట్ వచ్చింది. RPని రెడ్ కలర్ ఆఫ్ RP అని ఎలా వచ్చింది. సో ఈ ప్రోడక్ట్ని మనం ఐసోటాక్టిక్ లేదా సిండియోటాక్టిక్ పాలిమర్గా అంటాము. సార్ మరి ఈ ప్లేస్లో మళ్ళీ ఇక్కడ డబ్బా ఖాళీగా ఉంది కదా, అప్పుడు మరి రియాక్షన్ చేయదా అంటే ఇందాక దాని జాతిది ఉంది, అంటే దాని యొక్క C2H5 ఉంది ఎక్కడ ఈ ప్లేస్లో ఇంతకుముందు. ఇప్పుడు ఉందా? ఇక్కడ H ఉంది కాబట్టి ఇక్కడికి CH2 డబుల్ బాండ్ CH2 వచ్చి నేను ఈ బాక్స్లోకి వస్తాను, నువ్వు నాకేమైనా హెల్ప్ చేస్తావా అని అడిగితే, బికాజ్ ఇట్ డజంట్ బిలాంగ్ టు దిస్ కార్బన్ గ్రూప్, ఈ కార్బన్ గ్రూప్కి సంబంధించింది కాదు కాబట్టి ఈ H అనేది వేరే వెళ్ళి ప్రత్యేకంగా బంధాన్ని ఏర్పరచుకోవడానికి ఇష్టపడుతుంది. హైడ్రోజన్కి ఒక సింగిల్ బాండ్తో సరిపోద్ది, దేనితోనే కలిస్తే చాలు, సిగ్మా బాండే కదండి ఇలాగా. అందులో ఇది హైడ్రోజన్, ఇవన్నీ కూడా కార్బన్స్ కాబట్టి అటువంటి హెల్ప్ ఏం చేయదు ఇది. కాబట్టి ఫర్దర్గా ఇక్కడ రియాక్షన్ జరగదు. ఫర్దర్గా రియాక్షన్ జరగదు కాబట్టి ఈ స్టెప్ను మనం టెర్మినేషన్ స్టెప్ అని మాట్లాడాం. ఐ థింక్ ఐఎమ్ క్లియర్. ఇది ఓకే అయితే కనుక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఐఎమ్ క్లియర్? ఓకే రైట్. అంటే మొత్తం 20 మంది ఉన్నారు క్లాస్లోకి, చెప్పండి పిల్లలకి. ఒక అరగంట సేపు వింటే చక్కగా మంచి మార్కులు వస్తాయి కదా, మీరు కష్టపడకుండా. జాయిన్ అవ్వమని చెప్పండి. రైటా? ఓకే. వీకెండ్ సాటర్డే అది ఏంటంటే వీకెండ్ అవన్నీ ఉద్యోగాలు వచ్చేసి మనం జాబ్ చేసేటప్పుడు ఒక 5 రోజులు బాగా పనిచేసేసి అప్పుడు ఒక రోజు రెస్ట్ కోసం వీకెండ్లో వాళ్ళు చూసి మీరు వీకెండ్లు తీసుకోకూడదు. మీరు స్టూడెంట్స్ కదా, మీరు చదవాలి కదా. ఓకే, మీకు వీకెండ్లు సండేలు అలాంటివి పెట్టుకోకూడదు ఎప్పుడు. సరే, ఇక్కడికి ఇది అయిపోయింది కదండి. దీని నెక్స్ట్ క్వశ్చన్ ఏమి వచ్చారు చూద్దాం. దీని నెక్స్ట్ క్వశ్చన్ ఏమని అంటున్నారండి,
సిండియోటాక్టిక్ అయిపోయిన మన 6th క్వశ్చన్ గురించి మాట్లాడాలి. వాట్ ఈస్ ది సిక్స్త్ క్వశ్చన్? సెలెక్ట్ ఏ సూటబుల్ ప్లాస్టిక్ టు మేక్ ఎలక్ట్రికల్ స్విచెస్ అండ్ రైట్ ఇట్స్ ప్రిపరేషన్, ప్రాపర్టీస్ అండ్ అదర్ అప్లికేషన్స్ అన్నారు. ఎలక్ట్రికల్ స్విచ్లు తయారు చేయడానికి మీరు ఏదైనా ఒక సూటబుల్ మెథడ్ని మీరు సజెస్ట్ చేయండి అని అన్నారు. ఎలక్ట్రికల్ స్విచెస్ని తయారు చేయడానికి మనం సూటబుల్ మెథడ్ని సజెస్ట్ చేసి ఆ ప్లాస్టిక్ గురించి రాయండి అని అంటున్నారు. మనం సిలబస్లో ఎవరున్నారండి ఎలక్ట్రికల్ స్విచెస్ని తయారు చేసే వాళ్ళంటే బ్యాక్లైట్ ఉంది. సో ఆయన ఏం అడుగుతున్నారు? బ్యాక్లైట్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ గురించి అడుగుతున్నారు. ఇది మన క్లాస్లో బాగా చెప్పుకున్నాం. ల్యాబ్ కూడా ఉంది. మనం ల్యాబ్లో బ్యాక్లైట్ని ఫీనాల్ ఫార్మాల్డిహైడ్ రెజిన్ని కూడా చేసి చూసాం. కాబట్టి ఒకసారి నోట్స్ నుంచి డైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత కూడా అర్థం కాకపోతే అప్పుడు మనం విడిగా చెప్పుకుంటాం. ఇది మన నోట్స్. దీంట్లో ఇప్పుడు బ్యాక్లైట్ ఎక్కడ ఉందో చూడాలి. ఇదిగోండి బ్యాక్లైట్ మన దగ్గర ఉంది. దిస్ వన్. ఓకే, బ్యాక్లైట్ అనే దాన్ని ఎలా తయారు చేస్తారు అంటే ఇదిగోండి ముందుగా ఫీనాల్ని తీసుకుంటారు. మీ అందరికి జ్ఞాపకం ఉందనుకుంటున్నా క్లాస్లో మాట్లాడింది. ఇది ఫీనాల్. బెంజీన్ రింగ్ OH గ్రూప్ ఉన్నట్లయితే దీన్ని ఫీనాల్ అంటారు. ఈ పక్కన మనం దేన్ని కలుపుతున్నాం అంటే CH2 డబుల్ బాండ్ O అనేటటువంటి దాన్ని కలుపుతున్నాం. దీన్ని ఫార్మాల్డిహైడ్ అన్న పేరుతో పిలుస్తారు. ఫార్మాల్డిహైడ్. ఈ ఫార్మాల్డిహైడ్ని మనం కలిపినప్పుడు ఒక యాసిడ్ సమక్షంలో కనుక రియాక్షన్ చేసినట్లయితే ఫీనాల్ ఫార్మాల్డిహైడ్ అనేటటువంటి రెజిన్ వస్తుంది. దీన్ని నోవోలాక్ అన్న పేరుతో కూడా పిలుస్తారు. దానికి హెక్సామెథిలిన్ టెట్రమీన్ అనే కాంపౌండ్ కనుక కలిపినట్లయితే మెథిలిన్ అంటే CH2 అనే గ్రూప్ని తీసుకుని హెక్సా అన్నాడు కాబట్టి 6 సార్లు, టెట్రమీన్ అన్నాడు కాబట్టి N4 అంటే. సో హెక్సామెథిలిన్ టెట్రమీన్ అనే కాంపౌండ్ కనుక మనం దీనికి యాడ్ చేసినట్లయితే ఫైనల్గా బ్యాక్లైట్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ ఒక విషయం అండి, దీనికి నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది క్రాస్ లింక్డ్ ప్రొడక్ట్ని ఏర్పరుస్తుంది. నేను వాటిల్లో నుంచి ఈ మెథడ్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెకానిజమ్స్ డిపెండింగ్ ఆన్ ది యాసిడ్ యూ హ్యావ్ టేకెన్. మీరు తీసుకున్న యాసిడ్ని బట్టి దాన్ని బట్టి మెకానిజమ్స్ చాలా మారిపోతూ ఉంటాయి అన్నమాట. సో నేను ఇక్కడ కాన్సన్ట్రేట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుని చేసే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. దాంతోపాటుగా దాంట్లో కొంచెం ఎసిటిక్ యాసిడ్ కూడా కలిపి తీసుకుంటాం. ఆ మెకానిజం మాట్లాడుతున్నాను. మీకు వేరే టెక్స్ట్ బుక్స్లో వేరే మెకానిజం ఉంటే ఏదైనా రాయొచ్చు, తప్పేం లేదు. మొట్టమొదటిగా ఇక్కడ ఉండేటటువంటిది ఎవరు? CH2 డబుల్ బాండ్ O అని తీసుకుంటాం కదా. ఇది ఎవరు? బ్యాక్లైట్ ఇది ఫార్మాల్డిహైడ్. ఈ ఫార్మాల్డిహైడ్లో ఉన్న ఆక్సిజన్ అనేటటువంటిది కార్బన్ కంటే మోర్ ఎలక్ట్రోనెగటివ్. అంటే నేను ఇక్కడ విడిగా చూపిస్తాను చూడండి. H2C డబుల్ బాండ్ O అదే ఇక్కడ రాసింది. CH2 డబుల్ బాండ్ అని అదే. కార్బన్ యొక్క ప్రోటాన్ శక్తి +6, ఆక్సిజన్ యొక్క ప్రోటాన్ శక్తి +8. ఆక్సిజన్కు 2 ఎలక్ట్రాన్లు కనుక వచ్చినట్లయితే నియాన్ కాన్ఫిగరేషన్ వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని తన మీదకి అట్రాక్ట్ చేసుకుంటుంది ఈ ఆక్సిజన్. ఎప్పుడైతే తన మీదకి వెళ్ళి అట్రాక్ట్ చేసుకుందో ఆక్సిజన్కి ఏ ఛార్జ్ వస్తుంది? నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. కార్బన్కి ఏ ఛార్జ్ వస్తుందంటే పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే CH2 డబుల్ బాండ్ H2C సింగిల్ బాండ్ O, ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ ఛార్జెస్ వస్తాయి. ఇలా వచ్చినప్పుడు దాన్ని ఇక్కడ రాశాను చూడండి. ఇలా మనకి ఒక కార్బోకేటయాన్ ఏర్పడుతుంది లేదా కార్బోనియం అయాన్ ఏర్పడుతుంది. కార్బన్ పైన ప్లస్ ఛార్జ్ కనుక ఉన్నట్లయితే దాన్ని కార్బోనియం అయాన్ అని అంటారు, లేదంటే కార్బోకేటయాన్ అన్న పేరుతోటి పిలుస్తారు. ఎలా పిలిచినా పర్వాలేదు. ఇప్పుడు ఇలా పాజిటివ్ ఛార్జ్ ఉన్నట్లయితే దీన్ని ఎలక్ట్రోఫైల్ అన్న పేరుతో కూడా పిలుస్తారండి. ఎలక్ట్రోఫైల్ అంటే ఏమి సింపుల్ అండి. ఫిలిక్ అంటే ఇష్టపడటం అండి. ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ని ఇష్టపడటం. కాబట్టి మీరు దాన్ని ఎలా రాసినా పర్వాలేదు, ఆ ప్లేస్లో మీరు ఏ పేరు రాయకుండా వదిలేసినా పర్వాలేదు, చూసే వాళ్ళకి అర్థమవుతుంది, దిద్దే వాళ్ళకి దీని గురించి తెలిసిపోతుంది. సో ఇలా పాజిటివ్ ఛార్జ్ వచ్చిందనుకోండి, ఈ పాజిటివ్ ఛార్జ్ వెళ్ళి అయితే ఆర్థో పొజిషన్లో లేదంటే పారా పొజిషన్లో వెళ్ళి అటాక్ అవుతుంది. ఎందుకు ఆర్థో పొజిషన్లోను పారా పొజిషన్లోనే అవ్వాలి, ఎందుకు మెటా పొజిషన్లో ఎందుకు అవదు అంటే ఈ ప్లస్ని అట్రాక్ట్ చేయడానికి దీనిలో ఈ ఏరియాస్లో రిలేటివిస్టిక్గా ఆలోచించినట్లయితే నెగిటివ్ ఛార్జ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. బెంజీన్లో ఎలా ఉంటుందో మనం ఒకసారి క్లాస్లో కూడా చెప్పాం.
ఒకసారి ఇక్కడ కూడా చూపించేస్తాను. మనం బెంజీన్ రింగ్ని కనుక తీసుకున్నాం అనుకోండి, ఇలాగా ఇది బెంజీన్ రింగ్ తీసుకున్నాం అనుకోండి. ఈ బెంజీన్ రింగ్లో డబుల్ బాండ్స్ ఆల్టర్నేటింగ్ పొజిషన్స్లో ఉంటాయి. ఇక్కడ డబుల్ బాండ్, ఇక్కడ డబుల్ బాండ్, ఇక్కడ డబుల్ బాండ్. ఈ ఆల్టర్నేటివ్ పొజిషన్లో డబుల్ బాండ్స్ ఉన్నప్పుడు ఎవరో చరిత ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు, అడ్మిట్ అవ్వాలని నొక్కుతున్నా, కానీ నేను ఎందుకో రియాక్ట్ అవ్వట్లా, రెస్పాండ్ అవ్వట్లా. మేబీ క్లాస్ స్టార్ట్ ఎక్కువ టైం అవటం వల్ల మరి ఏం తెలియదు. సరే, ఇప్పుడు ఇలా మనం తీసుకున్నాం. ఇలా తీసుకున్నప్పుడు ఈ ప్లేస్లో ఎవరున్నారు? ఓహెచ్ ఉంది కదండి, ఓహెచ్. ఈ హెచ్ ఎప్పుడు కూడా బయటకు ఎలా వెళ్ళిపోవాలని చూస్తుందంటే హెచ్ ప్లస్గా బయటకు వెళ్ళిపోవాలని చూస్తుంది. ఫినాల్ అంటే ఏంటంటే దాని అర్థం ఎసిడిక్ కదా, ఫినాల్ ఈజ్ ఎసిడిక్. అందుకనే మన ఫినాల్ని యూజ్ చేస్తుంటాం, ఏదైనా క్రిముల్ని వాటిని చంపడానికి ఫినాల్ని యూజ్ చేస్తాం కదా. సో ఆ హెచ్ అనేది హెచ్ ప్లస్గా వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటుంది. కాబట్టి జనరల్గా దీని గురించి మాట్లాడాలి అంటే ఇక్కడ ఉన్న 2 ఎలక్ట్రాన్ని ఈ ఆక్సిజన్కి వదిలేసి హెచ్ ప్లస్గా బయటకు వెళ్ళిపోతుంది కదా. అంటే మనకు బెంజీన్ రింగ్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాట్ ఈస్ దేర్ ఇన్ ద బెంజీన్ రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫినాక్సైడ్ అయాన్. ఓ మీద మైనస్ ఛార్జ్ ఉన్నట్టుగా మనం భావిస్తాం. ఓకేనా అండి? ఇప్పుడు నేను ఇలా ఫినాక్సైడ్ అని తీసుకున్నాను అనుకోండి, ఈ డబుల్ బాండ్ అనేది ఈ మొత్తం బెంజీన్ రింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే ఏంటంటే ఈ డబుల్ బాండ్ ఇక్కడ రావాలని చూస్తే ఈ డబుల్ బాండ్ అనేది ఈ ప్లేస్లోకి షిఫ్ట్ అవ్వాలని చూస్తుంది. సో అప్పుడు దెన్ వాట్ విల్ హ్యాపెన్ హియర్? ఇలా బెంజీన్ రింగ్ కనుక నేను తీసుకున్నట్లయితే, ఏమంటే ఎవరో ఆడియో ఆన్లో ఉంది, కొంచెం ఆఫ్ అని డిస్టర్బెన్స్ వస్తుంది. సో ఇలా మనం బెంజీన్ రింగ్ని కనుక తీసుకుంటే ఇప్పుడు మైనస్ ఛార్జ్ ఈ ప్లేస్లో ఉంది, ఇక్కడ ఓ దగ్గర డబుల్ బాండ్ ఓ ఉంది, ఇక్కడ మళ్ళీ డబుల్ బాండ్ ఉంది, మళ్ళీ ఈ ప్లేస్లో డబుల్ బాండ్. అంటే మీరు ఈ కార్బన్ మీద కనుక చూసినట్లయితే నెగిటివ్ ఛార్జ్ ఉంది. మీరు గమనిస్తే ఈ పొజిషన్ ఎవరండి? దిస్ పొజిషన్ ఈజ్ ఆర్థో పొజిషన్. ఈ పొజిషన్ ఆక్సిజన్కి ఆర్థో పొజిషన్, మీరు గమనించండి. అయితే ఎప్పుడు కూడా బెంజీన్ రింగ్ లోపల ఇలా ఏదైనా ఒక ఛార్జ్ అనేది కార్బన్ మీద ఉండటానికి అది ఇష్టపడదు. కాబట్టి ఏం చేస్తుందంటే ఫర్దర్గా ఈ మైనస్ ఛార్జ్ని ఏం చేస్తుందంటే నాకు వద్దు, ఇలా మైనస్ ఛార్జ్ లాగా ఉండను, ఈ 2 ఎలక్ట్రాన్లు ఇక్కడ తీసేసుకో ఉంటుంది. ఎప్పుడైతే ఈ 2 ఎలక్ట్రాన్లు ఇక్కడ తీసేసుకోందో ఇక్కడ ఈ కార్బన్కి 5 బంధాలు అయిపోతాయి అనమాట. అంటే ఈ కార్బన్కి 5 బాండ్స్గా మారిపోయే అవకాశం వస్తుంది. అంటే అటువంటి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఈ ప్లేస్లో. ఇప్పుడు వెంటనే ఇక్కడ 5 బంధాలు అయిపోతాయి కాబట్టి ఇక్కడున్న డబుల్ బాండ్ ఏం చేస్తుందంటే ఈ ప్లేస్లో షిఫ్ట్ అవ్వను. సో దెన్ వాట్ విల్ హ్యాపెన్ హియర్? దిస్ వన్ ఈజ్ ద బెంజీన్ రింగ్. ఈ బెంజీన్ రింగ్ కనుక నేను ఇలా తీసుకున్నట్లయితే యూ విల్ గెట్ ఎ నెగిటివ్ ఛార్జ్ హియర్. ఓకే, యూ విల్ గెట్ ఎ డబుల్ బాండ్ హియర్ అండ్ యూ విల్ గెట్ ఎ డబుల్ బాండ్ హియర్. ఇక్కడ డబుల్ బాండ్ ఓ. మీరు గమనించినట్లయితే నెగిటివ్ ఛార్జ్ ఎక్కడుందండి ఇప్పుడు దీంట్లో అంటే ఈ పొజిషన్లో ఉంది. ఈ పొజిషన్ ఎవరండి? పారా పొజిషన్. ఓకే, అగైన్ వాట్ విల్ హ్యాపెన్? ఈ నెగిటివ్ ఛార్జ్ని మళ్ళీ ఇది ఈ ప్లేస్లోకి షిఫ్ట్ చేస్తుంది. షిఫ్ట్ చేసినప్పుడు ఇక్కడ మళ్ళీ ఈ కార్బన్కి 5 బాండ్స్ అయిపోతాయి. అందుకోసం అనేది ఈ ప్లేస్లోకి ఇది వెళ్ళిపోమని డైరెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే అలా దానికి డైరెక్ట్ చేస్తుందో యూ విల్ గెట్ అగైన్ దిస్ స్ట్రక్చర్. ఇదిగోండి ఇలాగా బెంజీన్ రింగ్. ఎవరిదో ఆడియో ఆన్లో ఉందండి, ఆడియో ఆఫ్ చేయరా? ఇలా బెంజీన్ రింగ్. ఇప్పుడు ఈ బెంజీన్ రింగ్లో ఇది డబుల్ బాండ్, ఇది ఈ ప్లేస్లో డబుల్ బాండ్, ఇక్కడ ఇది మైనస్ ఛార్జ్, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. అంటే మీరు గమనించండి మళ్ళీ ఆర్థో పొజిషన్లో నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. చూసుకోండి, మీకు తెలుస్తుంది, అర్థమైపోతుంది. సో ఈ మైనస్ ఛార్జ్ మళ్ళీ ఇక్కడికి వస్తే ఈ మైనస్ ఛార్జ్ కనుక నెక్స్ట్ దాని మీదకి ఇలా వచ్చినట్లయితే మళ్ళీ ఈ డబుల్ బాండ్ ఓలో ఉన్నటువంటి ఆక్సిజన్ ఈ పైకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు మనకి ఇలా ఏర్పడుతుంది. ఏంటి మనకి ఏర్పడేటటువంటిది అంటే మాలిక్యూల్ సేమ్ బెంజీన్ రింగ్ వచ్చి, ఎవరితో ఆడియో ఆన్లో ఉందండి? ఎవరు ఆన్లో ఉన్నారు? పర్సన్ వాళ్ళు ఏంటండి ఏమన్నా లేదండి, డోంట్ వాచ్ అనాలా?
ఎవరినో కొద్దిగా చెప్పరా? వాళ్ళ ఆడియో ఆపాలంటే ఎలా? నేను అభినయ అన్న వాళ్ళకి ఒకసారి మీరు చెప్తారా ఫోన్ చేసి? వాళ్ళ ఆడియో ఆన్లో ఉంది. లేదంటే నీకు డోంట్ వాచ్ ఇస్తే దీంట్లోకి వెళ్ళిపోతారు, మన గ్రూప్లోకి వెళ్ళిపోతారు. ఎవరన్నా ఒక్కళ్ళు వీళ్ళకి ఫోన్ చేసి చెప్పండి అమ్మ, అభినయ అన్న వాళ్ళకి ఆడియో ఆపమని చెప్పండి. నేను ఇక్కడి నుంచి ఆపొచ్చా వీళ్ళని? మ్యూట్. రైట్, నేను ఆపినట్టు. రైట్. సో ఇప్పుడు ఇది ఈ ప్లేస్లోకి మారిపోయింది. మారిపోయినప్పుడు ఏమైంది? మళ్ళీ మనకి బెంజిన్ రింగ్ వచ్చింది. ఉన్న సబ్జెక్ట్ జాగ్రత్త తెలుసుకోండి. తెలుసుకుంటే మీరు ఎగ్జామినేషన్లో పెర్ఫామ్ చేసేవాడు బాగా పెర్ఫామ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది, ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది, ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది, ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది. ఎందుకంటే ఈ ఆక్సిజన్ మీదకి వెళ్ళిపోయింది కదా నెగిటివ్ ఛార్జ్. సో O- వచ్చింది. మీరు నన్ను అడగచ్చు, ఏమైంది మాస్టర్ ఎక్కడి నుంచి ఏదో మొదలు పెట్టారు మీరు, తిప్పి తిప్పి వెళ్తే మళ్ళీ అదే కాంపౌండ్ వచ్చింది. ఈ కాంపౌండ్కి ఈ కాంపౌండ్కి చేంజ్ ఏముందండి ఈ రెండింటి మధ్యలో అంటే? మీరు గమనించినట్లయితేనండి, నేను కార్బన్స్ కనుక నేను నెంబర్ ఇచ్చాను అనుకోండి, సపోజ్ ఇది 1వ కార్బన్, ఇది 2వ కార్బన్ అన్నాను అనుకోండి. ఇప్పుడు ఇవి కూడా 1వ కార్బన్ 2వ కార్బన్ అవుతుంది చూడండి. ఇది 1 ఇది 2 కార్బన్స్ కదండి. సో ఇక్కడ 1 2 కార్బన్ల మధ్యలో డబల్ బాండ్ ఉంటే, ఇక్కడ 1 2 కార్బన్ల మధ్యలో సింగిల్ బాండ్ ఉంది. ఇక్కడ 2 3 మధ్యలో సింగిల్ బాండ్ ఉన్నట్లయితే, ఇక్కడ ఉన్నటువంటి 2 3 మధ్యలో డబుల్ బాండ్ ఉంది. సో అది చేంజ్ అనమాట. ఈ రెండు ఫైనల్ కాంపౌండ్స్, ఆ కాంపౌండ్కి ఈ కాంపౌండ్కి మధ్యలో ఉన్నటువంటి చిన్న చేంజ్ ఏంటంటే అది. సో ఫైనల్గా ఈ కాంపౌండ్ మొత్తాన్ని అంటే ఫినాక్సైడ్ అయాన్ అంటే ఈ బెంజిన్ రింగ్ మీద O- కనుక మనం తీసుకున్నట్లయితే, ఈ ఫినాక్సైడ్ అయాన్ కనుక టోటల్గా కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, మన కంటికి కనిపించకుండా దీని యొక్క ఆర్థో పొజిషన్లో నెగిటివ్ ఛార్జ్ ఉంది, దీని యొక్క ఆర్థో పొజిషన్ పారా పొజిషన్లో నెగిటివ్ ఛార్జ్ ఉంది, మరలా ఆర్థో పొజిషన్లో నెగిటివ్ ఛార్జ్ ఉంది. అంటే నిజంగా ఛార్జ్ ఉందంటారండి అంటే ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది నెగిటివ్ ఛార్జ్ ఈజ్ మోర్ ఎట్ దట్ పొజిషన్. ఆ పొజిషన్లో ఎక్కువగా ఉంది ఇన్ఫ్లుయెన్స్. కానీ మీరు గమనిస్తే మెటా పొజిషన్లో ఎక్కడా లేదు. ఇది మెటా పొజిషన్. సార్ ఆర్థో పారా మెటా అంటే మాకు తెలియదండి. నేను ఇప్పుడే ఒక నిమిషంలో చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఒక బెంజిన్ రింగ్ని కనుక మనం తీసుకుంటే, బెంజిన్ రింగ్లో ఏదైనా ఒక గ్రూప్ని మనం ఇలా పైన తీసుకున్నట్లయితే, ఏ అనే గ్రూప్ కనుక మనం తీసుకున్నట్లయితే, ఈ పక్కన ఉన్న పొజిషన్ని ఆర్థో పొజిషన్ అంటారు, ఇక్కడ ఉన్న పొజిషన్ని మెటా పొజిషన్ అంటారు, ఇక్కడ ఉన్న పొజిషన్ని పారా పొజిషన్ అంటారు, మళ్ళీ ఇక్కడ ఉన్న పొజిషన్ని మెటా పొజిషన్ అంటారు, ఇక్కడ ఉన్న పొజిషన్ని ఆర్థో పొజిషన్ అని అంటారు. సో ఈ మాలిక్యూల్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఆర్థో పొజిషను, పారా పొజిషను, అది ఆర్థో పొజిషను, ఇక్కడ పారా పొజిషను, మళ్ళీ ఆర్థో పొజిషన్స్లో నెగిటివ్ ఛార్జ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు తీసుకున్నటువంటి కార్బన్ మీద ప్లస్ ఛార్జ్ ఉంది కాబట్టి ఆ ప్లస్ ఛార్జ్ వచ్చి ఆర్థోలో కానీ పారాలో కానీ కలుస్తుంది అని ఉద్దేశంతో ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం అనమాట. సో ఈ ఎలక్ట్రోఫైల్ మీద మనకి ప్లస్ ఛార్జ్ ఉంది కాబట్టి అయితే ఇది ఆర్థో పొజిషన్లో లేదంటే పారా పొజిషన్లో వచ్చి కలుస్తుంది. అలా కలిసినప్పుడు ఇదిగోండి ఇలాంటి కాంపౌండ్స్ ఏర్పడతాయి. ఏ కాంపౌండ్స్ అన్నీ? ఇది ఆర్థో హైడ్రాక్సీ మెథైల్ ఫినోల్, పారా హైడ్రాక్సీ మెథైల్ ఫినోల్ కాంపౌండ్స్ ఏర్పడతాయి. ఈ కాంపౌండ్స్లో మనం దేంతో రియాక్షన్ చేయబోతున్నాం అంటే, మెకానిజం చెప్పబోతున్నాం అంటే ఓన్లీ దీంతో చెప్పబోతున్నాం. సో ఐ హ్యావ్ టేకెన్ దిస్ మాలిక్యూల్. ఇది కూడా ఒక మాలిక్యూల్ తీసుకున్నాను నేను. ఏ మాలిక్యూల్ ఇది? ఆర్థో హైడ్రాక్సీ. ఇక్కడ నేను చూపించిన ఈ మాలిక్యూల్, సేమ్ మాలిక్యూల్ని ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ చూపించిన మాలిక్యూల్ని ఈ ప్లేస్లోకి తీసుకున్నాను. ఓకే, ఇదే మాలిక్యూల్ని ఇక్కడ కూడా తీసుకున్నాను, చూసుకోండి. సేమ్ మాలిక్యూల్ కొంచెం తిరగేసాను, అంటే ఇట్లా ఉన్నదాన్ని మిర్రర్ ఇమేజ్గా అటు వేసాను. ఈ 2 మాలిక్యూల్స్ మధ్యలో ఎవరిని పెట్టాను నేనంటే ఫీనాల్ మాలిక్యూల్ని ఇచ్చాను. ఈ ఫీనాల్ మాలిక్యూల్కి మనకి విడిగా చూపించాం కానండి, ప్రతి ప్లేస్లోనూ హైడ్రోజన్ కలిసి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న OH, ఇక్కడ ఉన్న H కలిపి H2Oగా రిమూవ్ అయిపోతుంది, ఇక్కడ ఉన్న HOH కలిపి H2Oగా రిమూవ్ అయిపోయి మనకి ఇటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది. ఇక్కడ ఏర్పడే కాంపౌండ్ పేరు ఏంటంటే ఫినాల్ ఫార్మాల్డిహైడ్ రెజిన్, లేదంటే నోవెలాక్ అనే కాంపౌండ్ ఏర్పడుతుంది. ఇట్లాంటి కాంపౌండ్స్ని మనం రెండింటిని తీసుకుని, ఎక్కడ తీసుకున్నారు మాస్టర్? రెండంటే ఇదిగోండి ఇలా రెండింటిని తీసుకున్నారు. 2 ఒకలానే ఉన్నాయి చూడు. ఇది 1వ కాంపౌండ్, ఇది 2వ కాంపౌండ్, 2 సేమ్ కాంపౌండే. కాకపోతే ఏంటంటే ఇలా మధ్యలో కనుక మనం అర్థం కనుక పెడితే దీని యొక్క రిఫ్లెక్షన్ దీంట్లో కనబడింది అన్నట్టు ఉంటుంది. అంటే ఈ మాలిక్యూల్ని అద్దంలో చూస్తే ఇలా ఉంది అన్నట్టు.
ఈ మాలిక్యూల్ని మిర్రర్గా చూస్తే ఇలా చూస్తున్నట్టు, ఈ మాలిక్యూల్ మిర్రర్గా చూస్తే ఇలా చూస్తున్నట్టు. ఇలా 2 మాలిక్యూల్స్ మనం తీసుకుని ఇందాక మనం చెప్పినటువంటి హెక్సామెథిలిన్ టెట్రమీన్ అనే కాంపౌండ్ని కనుక వేసినట్లయితే ఇది వాటి మధ్యలో క్రాస్ లింకింగ్ని ఏర్పరుస్తుంది. ఇదిగోండి ఈ క్రాస్ లింకింగ్ CH2. నెక్స్ట్ మాలిక్యూల్లో CH2 రాయకూడదు ఇక్కడ. తర్వాత మళ్ళీ మాలిక్యూల్కి మళ్ళీ CH2 తోటి క్రాస్ లింకింగ్ని ఏర్పరచాలి. ఎందుకు నెక్స్ట్ దాంట్లో రాయకూడదు అంటే దాని యొక్క స్ట్రక్చర్ పాసిబుల్ అవ్వదండి. అలాగా అంటే వీటి మధ్యలో రిపల్షన్స్ వచ్చి స్టిరిక్ హిండ్రెన్స్ అనేది వస్తుంది. స్టిరిక్ హిండ్రెన్స్ అంటే అది నెక్స్ట్ ఇమీడియట్గా ఇక్కడ CH2 ఉన్నట్టు మాలిక్యూల్ యొక్క షేపు డిఫామ్ అయిపోతుంది, మోర్ రిపల్షన్స్ తయారవుతాయి దాంట్లో. అందుకోసం మాలిక్యూల్ దానికి ఫీజిబిలిటీ కోసం ఏం చేస్తుందంటే నెక్స్ట్ ప్లేస్లో CH2ని రానివ్వదు. సో కాబట్టి మనం నెక్స్ట్ ప్లేస్లో ఎటువంటి మాలిక్యూల్ని రాయకూడదు, క్రాస్ లింకింగ్ లాగా రాయకుండా 1 తర్వాత 3కి రాయాలి. అంటే ఇది 1 అనుకున్నాను అనుకోండి, ఇది 2 అవుతుంది కదా, 2 దగ్గర ఏం రాయకుండా థర్డ్ పొజిషన్లో CH2 రాయాలి. ఇలా వచ్చినటువంటి ఈ కాంపౌండ్ మనకి ఒక కాండెన్సేషన్ ప్రోడక్ట్. ఎవరండి? కాండెన్సేషన్ ప్రోడక్ట్. కాండెన్సేషన్ అంటే ఏంటండి? మోనోమర్స్ ఒకదాంతో ఒకటి కలిసినప్పుడు వాటి మధ్యలో ఏదన్నా మాలిక్యూల్ లాస్ అవ్వాలి. మరి మాలిక్యూల్ ఎక్కడ లాస్ అయింది సార్ దీంట్లో అని అంటే, ఇదిగోండి ఇక్కడ వాటర్ మాలిక్యూల్ లాస్ అవ్వలేదు, ఈ వాటర్ మాలిక్యూల్ లాస్ అవుతుంది కాబట్టి దీన్ని కాండెన్సేషన్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. దీనికి ఇంకో పేరు కూడా ఉందండి, థర్మోసెట్టింగ్ ప్రోడక్ట్ అని కూడా చెప్పొచ్చు. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అని కూడా చెప్పొచ్చు. సో వన్స్ ఈ కాంపౌండ్ కనుక ఫార్మ్ అయ్యింది అంటే ఇది హార్డ్ ప్లాస్టిక్గా మనకి తయారవుతుంది. వేడి చేసిన ఈ ప్లాస్టిక్ మనకి కరగదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రికల్ స్విచెస్ని తయారు చేయడానికి, కార్ డాష్ బోర్డ్స్ని తయారు చేయడానికి వాటికి దీన్ని యూజ్ చేస్తాం. ఎక్కడైతే కొంచెం వేడి వస్తుందో, ఏ ప్లేస్లో అయితే కొంచెం ఫైర్ వస్తుందో అలాంటి ప్లేసుల్లో ఈ ప్లాస్టిక్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ స్విచ్ ఉందనుకోండి, ఇలాగా ఈ ఎలక్ట్రికల్ స్విచ్ని మనం ఎన్నిసార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తామండి? ఆన్ చేస్తూ ఉంటాం, ఆఫ్ చేస్తూ ఉంటాం పద్దాక. ఈ ఆన్ చేసినప్పుడు, ఆఫ్ చేస్తున్నప్పుడు ఈ టైంలో చిన్న స్పార్క్ వస్తుంది ఈ ప్లగ్లో, అంటే ఈ స్విచ్ దగ్గర చిన్న స్పార్క్ వస్తుంది. ఆ స్పార్క్ యొక్క వేడికి ఈ ప్లాస్టిక్ అనేటటువంటిది కరగదు. కాబట్టి అలా కరగకుండా ఉండేటువంటి ప్లాస్టిక్ని మనం బ్యాక్ లైట్ని తయారు చేసి చాలా ప్లేసుల్లో యూస్ చేస్తాం. దీనికి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. బ్యాక్ లైట్ అనేటటువంటిది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైము ఆర్గానిక్ యాసిడ్స్లో వాటిల్లో అది కరగదు, అలాగే ఇన్ఆర్గానిక్ యాసిడ్స్లోనూ కరగదు. దానికి గుడ్ ఎబ్రేషన్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే దాని మీద గీతలు అంత తొందరగా పడవు, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి మనం దాని యొక్క ప్రాపర్టీస్ని బట్టి మనం ఇటువంటి ప్లేస్లో తీసుకెళ్ళి దీన్ని యూజ్ చేస్తూ ఉంటాము. ముఖ్యంగా దేనికి వాడతామంటే ఈ స్విచ్చెస్ని వాటిని మనం తయారు చేయడానికి యూజ్ చేస్తాం. ఐ థింక్ ఐఎమ్ క్లియర్. డౌట్ ఏమన్నా ఉంటే అడగండి, క్లియర్ అయితే మీరు నాకు ఒకసారి చెప్తే ఓకే. ఇప్పుడు మనకు అది అయిపోయింది, దాని అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అర్థమైంది, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? కాండెన్సేషన్ పాలిమరైజేషన్కి, ఎడిషన్ పాలిమరైజేషన్కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అని అడుగుతున్నారు. కాండెన్సేషన్ పాలిమరైజేషన్కి, ఎడిషన్ పాలిమరైజేషన్కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అని అడుగుతున్నారు. సింపుల్ అండి. కాండెన్సేషన్ పాలిమరైజేషన్కి, ఎడిషన్ పాలిమరైజేషన్కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం ఈజీగా గుర్తుపెట్టుకొని, మన ప్రత్యేకంగా చదివేమీ రాయక్కర్లేదండి, స్ట్రైట్ రాసేయచ్చు ఒకసారి. సో మోస్ట్లీ నేను ఇప్పుడు అందరికీ కనిపిస్తున్నాను అనుకుంటున్నాను. సో ఇప్పుడు కాండెన్సేషన్ పాలిమరైజేషన్కి, ఎడిషన్ పాలిమరైజేషన్ డిఫరెన్సెస్ రాయండి అని అన్నారు అనుకోండి. ఎడిషన్ పాలిమరైజేషన్ జరగాలంటే ఆ మోనోమర్లో అన్సాచురేషన్ ఉండాలి. ఎడిషన్ పాలిమరైజేషన్ జరగాలంటే మోనోమర్లో అన్సాచురేషన్, అంటే CH2 డబుల్ బాండ్ CH2 లేదా CH ట్రిపుల్ బాండ్ CH అని ఇలాంటి మాలిక్యూల్స్ కనుక అయినట్లయితే దెన్ దే విల్ పార్టిసిపేట్ ఇన్ ఎడిషన్ పాలిమరైజేషన్ మోస్ట్లీ. కాండెన్సేషన్ పాలిమరైజేషన్ జరిగే మోనోమర్స్ మధ్య వాటిల్లో ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయి. అంటే చూడండి, ఫినోల్ OH అనేది ఫంక్షనల్ గ్రూప్. ఫార్మాల్డిహైడ్ అంటే CH2 డబుల్ బాండ్ అని రాస్తారు కదా, ఇట్ ఈస్ ఏ ఫంక్షనల్ గ్రూప్. సో ఇలాంటి ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నటువంటి మోనోమర్స్ మధ్యలో మనకి రియాక్షన్ జరుగుతుంది కాండెన్సేషన్ పాలిమరైజేషన్లో. ఎడిషన్ పాలిమరైజేషన్ కనుక జరిగినట్లయితే బై ప్రొడక్ట్స్, సింపుల్ మాలిక్యూల్స్ లాస్ అవటం జరగదు, బికాజ్ ఇట్ ఇస్ జస్ట్ ఓన్లీ అన్ ఎడిషన్ ప్రొడక్ట్. అదే కాండెన్సేషన్ పాలిమరైజేషన్ కనుక తీసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా మాలిక్యూల్స్ లాస్ అవుతాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దాంట్లోనే వాటర్ మాలిక్యూల్ లాస్ అయింది కదండి, అలా మాలిక్యూల్స్ లాస్ అవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా
ఎడిషన్ పాలిమరైజేషన్ కనుక జరిగినట్లయితే ఆ ఏర్పడినటువంటి ప్లాస్టిక్ని థర్మోప్లాస్టిక్ అని అంటారు. థర్మో అంటే వేడి చేయటాలు, దాని గురించి చెప్పేది హీట్ అని. ప్లాస్టిక్ అంటే కరగటం, అంటే ప్లాస్టిసైజింగ్ అవటం, అది స్మూత్గా తయారవటం, అంటే వేడి చేస్తే కరిగే ప్లాస్టిక్ తయారవుతుంది. దేనివల్ల? ఎడిషన్ పాలిమరైజేషన్ వల్ల. సపోజ్ ఇఫ్ యూ గో టు కాండెన్సేషన్ పాలిమరైజేషన్ యూ విల్ గెట్ థర్మోసెట్టింగ్ పాలిమర్స్. థర్మోసెట్ మీరు బాగా ఆలోచించండి, వేడి చేస్తే ఇంకా గట్టి పడుతుంది, అది సెట్టింగ్ అవుతూ ఉంటుంది, వేడి చేస్తే కరగదు ఆ ప్లాస్టిక్. కాబట్టి కాండెన్సేషన్ పాలిమరైజేషన్ కనుక చేస్తే థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ మనకి తయారవుతుంది. మరి అదేవిధంగా ఎడిషన్ పాలిమరైజేషన్ చేసినటువంటి వాటిని ఏమంటారంటే రివర్సిబుల్ పాలిమర్స్ అంటారు. మనం అటు ఇటు మార్చవచ్చు. అవి ఎవరు? కాండెన్సేషన్ అయితే ఇర్రివర్సిబుల్ పాలిమర్స్ అని చెప్పేసి అంటారు. ఎడిషన్ పాలిమరైజేషన్ చేసినట్లయితే వచ్చేటటువంటి ప్రొడక్ట్స్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అన్నారు అనుకోండి. పాలీఈథీన్ అనేది ఎగ్జాంపుల్, పాలీవినైల్ క్లోరైడ్ అనేది ఒక ఎగ్జాంపుల్. 2 ఎగ్జాంపుల్స్ రాయండి. కాండెన్సేషన్ పాలిమరైజేషన్ చేస్తే వచ్చే వాటి గురించి మీరు రాయండి, 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అంటే బ్యాక్లైట్ అనేటటువంటిది ఒక ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు, నైలాన్ 66 రాసుకోవచ్చు. మీరు ఇంకా ఇంట్రెస్టెడ్ అయితే కనుక దాంట్లో ఇంకా నెంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయండి, దాంట్లో చేసేవి పాలీయూరిథేన్ మెటీరియల్స్, ఇలాంటి మెటీరియల్స్ ఉన్నాయి, అవి కూడా మీరు రాసుకోవచ్చు ఎగ్జాంపుల్ కింద. సింపుల్గా 2 ఎగ్జాంపుల్స్ సరిపోతాయండి. ఒకటి నైలాన్ 66, రెండోది బ్యాక్లైట్ కాండెన్సేషన్ పాలిమరైజేషన్కి ఎగ్జాంపుల్గా రాసుకోండి. సో నేను ఇప్పుడు ఎడిషన్ పాలిమరైజేషన్ అంతా ఒకసారి చెప్తానండి, ఇప్పుడు కాండెన్సేషన్ అంతా ఒకసారి చెప్తా చూడండి. ఎడిషన్ పాలిమరైజేషన్ డెఫినేషన్ చెప్తాను. మోనోమర్స్ యాడ్ టుగెదర్ టు ఫార్మ్ ది పాలిమర్ వితౌట్ లాసింగ్ సింపుల్ మాలిక్యూల్స్. సింపుల్ మాలిక్యూల్స్ కానీ వితౌట్ లాస్ ఆఫ్ ఎనీ మాలిక్యూల్ లాస్ అవ్వకుండా అవి జరుగుతాయి. అది ఒకటి. ఇన్ ఎడిషన్ పాలిమరైజేషన్ మోనోమర్స్ కంటైన్ అన్సాచురేషన్. మోనోమర్స్ అన్సాచురేషన్ కలిగి ఉంటాయి. ఎడిషన్ పాలిమరైజేషన్ ప్రొడక్ట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ థర్మోప్లాస్టిక్. వాటిని థర్మోప్లాస్టిక్ అంటారు. తర్వాత 4వది దీస్ అంటే ఎవరు? ఎడిషన్ పాలిమరైజేషన్ ప్రొడక్ట్స్. దీస్ విల్ సాఫ్టెన్ అపాన్ హీటింగ్ అండ్ హార్డెన్ అపాన్ కూలింగ్. కూలింగ్ చేస్తే మళ్ళీ హార్డ్ అవుతాయి, వేడి చేస్తే సాఫ్ట్ అవుతాయి. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ రివర్సిబుల్ పాలిమర్స్. ఎడిషన్ పాలిమర్స్ని రివర్సిబుల్ పాలిమర్స్ అని కూడా పేరుతోటి పిలుస్తారు. ఫైనల్లీ ఎగ్జాంపుల్ ఫర్ ఎడిషన్ పాలిమర్స్ పాలీవినైల్ క్లోరైడ్, పాలీఈథీన్. ఇదంతా ఒక సెషన్, ఒకవైపు. ఇంకోటి కాండెన్సేషన్ పాలిమరైజేషన్. కాండెన్సేషన్ పాలిమరైజేషన్ అంటే మోనోమర్స్ యాడ్ టుగెదర్ టు ఫార్మ్ ద పాలిమర్ విత్ లాస్ ఆఫ్ సమ్ మాలిక్యూల్స్ ఈజ్ కాల్డ్ కాండెన్సేషన్ పాలిమరైజేషన్. కాండెన్సేషన్ పాలిమరైజేషన్లో మన మోనోమర్స్ ఎవరుతారు? మోనోమర్స్ కంటైన్ ఫంక్షనల్ గ్రూప్స్ ఇన్ కాండెన్సేషన్ పాలిమరైజేషన్. వాటి యొక్క మోనోమర్స్లో ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయి. అదేవిధంగా వీటిని ఏమంటారు? దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్, దీస్ అంటే ఇక్కడ కాండెన్సేషన్ పాలిమర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ థర్మోసెట్టింగ్ పాలిమర్స్. దీస్ డోంట్ సాఫెన్ అపాన్ హీటింగ్. వేడి చేస్తే సాఫెన్ అవ్వవు. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇర్రివర్సిబుల్ పాలిమర్స్. ఆ పేరుతో ఇర్రివర్సిబుల్ పాలిమర్స్ అనే పేరుతో కూడా పిలుస్తారు. కాండెన్సేషన్ పాలిమరైజేషన్కి 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి అంటే ఒకటి బ్యాక్లైట్, రెండోది వచ్చి నైలాన్ 66. I think I am clear. With your answer I will go forward. Okay. So ఇది నోట్స్లో ఎక్కడ ఉందో ఒకసారి చూపిస్తాను, చూపించి అక్కడ క్లాస్ ఎండ్ చేద్దాం. ఎడిషన్కి కాండెన్సేషన్కి డిఫరెన్సెస్ నోట్స్లో రాశానని అనుకుంటున్నాను. ఇదిగోండి ఈ ప్లేస్లో రాసింది చూడండి. ఎడిషన్ పాలిమరైజేషన్కి కాండెన్సేషన్ పాలిమరైజేషన్కి రాసాను, నోట్స్ రాసాను. సో దీన్ని చైన్ పాలిమరైజేషన్ అన్నా, దీన్ని స్టెప్ గ్రోత్ పాలిమరైజేషన్ అన్నా, ఏదైనా కానీ అదే దాని యొక్క ఆన్సర్. ఐ థింక్ ఐఎమ్ క్లియర్. మీకు ఈ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ టైం అయిపోయింది. షల్ ఐ లీవ్ నౌ. మళ్ళీ మనం మండే కలుద్దాం. రేపు లేదు క్లాస్, రేపు సండే కాబట్టి. రైటా? ఓకే, రైట్. ఒక్కసారి మీ క్లాస్ బాయ్స్ ఇయర్ని ఒకసారి కాల్ చేయమనండి, క్లాస్ అయిపోతారు. ఓకే నాన్న, థ్యాంక్ యూ.